కీర్తనలో మొదటి నుంచి 6 వచనాల వరకు కూడా సృష్టి యొక్క ఒక అందమైన విషయం అంటే సృష్టి ఏ విధంగా దేవుణ్ణి స్తుతిస్తుంది అనే విషయాలు మనకు కనబడతాయి. ఇక 7వ వచనం నుంచి దేవుని యొక్క శాసనములు అంటే ఆయన యొక్క దేవుడు మనకిచ్చిన ధర్మశాస్త్రము ధర్మశాస్త్రము అదేవిధంగా దేవునికి సంబంధించిన అనేక విషయాలని మనం 7వ వచనం నుంచి 10, 11వ వచనం వరకు కూడా చూస్తాము. ఇక ఆ తర్వాత దావీదు గారు తన హృదయంలో తను ఏం తలస్తున్నారు, ఎలాంటి ఉద్దేశంతో ఆయన ఉన్నారనే విషయాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. సో ఈ విధానంలో మనకి 19వ కీర్తన మనకి చక్కగా ముగింపులోనికి వెళ్తుంది. ఇక మొదటి వచనానికి మనం వచ్చినట్లయితే ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. హల్లెలూయా. నిజమే కదండి, దేవుని మహిమని ఆకాశం వివరిస్తుందంట. అది ఎంత చక్కగా వివరిస్తుందంటే మనుషులకి ఎవరికి ఇది అర్థం కావట్లేదు. కాకపోతే ఎందుకనంటే ఈ రోజు ఎత్తైనది ఏంటి అంటే ప్రతి ఒక్కరూ చెప్పేదేంటి, ఆకాశం అనే చెప్తాం. ఒక చెట్టు ఎత్తుగా పెరిగిందనుకోండి ఏమని చెప్తాము, ఇది ఆకాశాన్ని తాకేలా ఉందిరా, అంత పొడుగైపోతుంది అని చెప్పేసి మాట్లాడుకుంటాం. అంతే కదండి. అంటే ఏదైనా సరే ఒక ఎత్తుని పోల్చాలి అంటే మొదటిగా మనం పోల్చేది ఆకాశం. అంతేకాదు ఆకాశపు అంచుని ఈ రోజు వరకు ఏ సైంటిస్టు ముట్టుకోలేకపోయింది. ఎంతో గొప్ప టెక్నాలజీ ఈ భూమి మీద ఉంది, కానీ ఏ ఒక్కరికి ఆకాశము ఎంతవరకు ఉంది, దాని యొక్క విస్తారం ఎంతవరకు ఉంది అనే విషయం ఏ ఒక్కరి వల్ల కాలేదు. అందుకనే అంటారు ఈ విశ్వం చాలా పెద్దది, ఈ విశ్వంలో చాలా గెలాక్సీలు ఉన్నాయి, సూర్యుడు వంటి సూర్యులు చాలా మంది ఉన్నారు, వాటినే మనం స్టార్స్ అని పిలుస్తున్నామని చెప్పి చాలా పెద్దగా ఒక సిద్ధాంతంని తీసుకుని వచ్చారు. కానీ ఏ ఒక్కరూ కూడా ఆకాశం యొక్క ఎత్తుని ఈ రోజు వరకు కనిపెట్టలేకపోయారు. కాబట్టి ఆకాశం ఏం వివరిస్తుందంట, దేవుని మహిమను వివరిస్తుంది. ఈ మనిషి చేరుకోలేనంత ఎత్తులో ఉన్న ఆకాశం సృష్టించిన ఆ దేవుడు, ఈ యొక్క లోకమునే సృష్టించిన మన దేవుడు ఏమన్నా చేయగలడు. ఒక్కరే దేవుడి భూమి మీద ఉన్నారనే విషయాన్ని మనకు ఆకాశం తెలియజేస్తుంది. ఇంకా అంతరిక్షం ఏం చెప్తుందంట, దేవుని యొక్క చేతి పనిని వివరిస్తుంది. హల్లెలూయా. ఎలా వివరిస్తుంది దేవుని యొక్క పని అంటే అందరికీ తెలుసు కదండి, సూర్యుడి మధ్యలో ఉంటే భూమి దాని చుట్టూ తిరుగుతుందా అంటే ప్రతి అడిగినా చెప్తున్నారు సూర్యుడి చుట్టూ 9 గ్రహాలు తిరుగుతున్నాయంట. అంతేకాదు ఇలాంటి సూర్యుడు కొన్ని కోట్లు ఉన్నాయంట, అన్ని కూడా ఎలా తిరుగుతున్నాయి, అవి తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి. అంటే ప్రతి దానికి ఏముందండి, ఒక నిర్దిష్టమైన కక్షలు ఉన్నాయి, వాటికంటూ ఒక ప్లేస్ ఉంది. ఒకటి వచ్చి గుర్తుకోవట్లేదు. ఇప్పుడు చూడండి, ఒక 4-5 లైన్లో నుంచోండి అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఒకరినొకరు తోసేసుకోవడం, ఒకరి మీద ఒకరు పడిపోవడం. అసలు సక్రమంగా ఒక లైన్ ఉంటుందా అంటే అది ఎక్కడైనా సరే, అది బస్ అవ్వచ్చు, ట్రైన్ అవ్వచ్చు, రేషన్ షాప్ అవ్వచ్చు, ఎక్కడైనా సరే మనుషులు ఒక లైన్లో వెళ్ళమంటే వెళ్ళరండి. కానీ అంతరిక్షంలో ప్రతిదీ కూడా ఎలా జరుగుతుందంట, ఒక క్రమంలో జరుగుతుంది, ఒక క్రియలో జరుగుతుంది. అన్నిటిని సృష్టించిన దేవుని యొక్క చేతి పనుల్ని అవన్నీ కూడా ఏం చేస్తున్నాయి, వివరిస్తున్నాయి. అందుకే అంతరిక్షం దేవుని చేతి పనిని ప్రచురపరుచుచున్నది. పగటికి పగలంతా బోధ చేస్తున్నాయి, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నాయి. రాత్రి జ్ఞానం తెలపడం ఏంటి అంటే మనకి తెలుసు, ఆకాశ నక్షత్రాన్ని చూసి జ్ఞానులు ఏం చేశారండి, దేవుణ్ణి అనుసరించారు. అంటే దేవుని యొక్క పుట్టుకని వాళ్ళు కనుగొని రావడానికి కారణం ఏంటి అంటే ఆకాశంలో ఒక నూతనమైన నక్షత్రం కనబడింది. అంటే రాత్రులు ఏం కనిపిస్తున్నాయి, కొన్ని విచిత్రమైన విషయాలు, మనుషుల జ్ఞానానికి అర్థం కాని అనేకమైన విషయాలని రాత్రులు కూడా చాలా మంది కనుగొంటారంట. వాటినే రాత్రికి రాత్రి ఏం కలుగుతుంది, జ్ఞానముని మనిషికి వస్తుందంట. పగలంతా కూడా ఏమొస్తుందండి, చాలా కొన్ని బోధలు అనేవి మనకి తెలుస్తున్నాయి, రాత్రి జ్ఞానం తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే అంతరిక్షాన్ని కానీ సూర్యుడు కానీ వేటికైనా సరే భాష ఉందా అంటే నో, భాష అనేది వాటికి లేదు. మనం మాట్లాడేటప్పుడు మాట్లాడవు. పోనీ అవేమన్నా స్వరం వినబడి రోజు ఇదిగో దేవుడు చేశాడు అందుకే మీకు వెలుగు వస్తుందని చెప్తున్నాయంటే చెప్పట్లేదు. కానీ అవి పని అవి చేసుకుంటూ మనకి ఏం చెప్తున్నాయంట, ఇది దేవుని క్రియ, ఇది దేవుని పని, కాబట్టి మేము ఒక పనిలో
నడుస్తున్నాం, ఒక కక్షలో నడుస్తున్నాం అని చెప్పి అవి మనకి తెలియజేస్తున్నాయి. అంటే ఈ ఆకాశం, సృష్టి, భూమి, చంద్రుడు అన్నీ కూడా వాటి పనిని అవి చేసుకుంటూ ఏం చెప్తున్నాయి? దేవుని యొక్క కార్యములు నిర్వహిస్తున్నాయి. కానీ ఒక్క మనిషే, దేవుడు సృష్టించిన ఈ ఒక్క మనిషే తన పని తాను చేసుకోకుండా పక్కన వాళ్ళ పనుల్లో కెలికి ఒక మంచి విషయాన్ని చెప్పడం అనేసి చెడుని ప్రభావితం చేస్తున్నారు. కాబట్టి మనం నేర్చుకోవాలి. ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? దేవుని క్రియల్ని చూసి నేర్చుకోవాలి, దేవుని పనులను చూసి నేర్చుకోవాలి, దేవుని సృష్టిని చూసి నేర్చుకోవాలి. అది మానేసి వాటిని ఏం చేయకూడదు? పూజించకూడదంట, వాటికి సాగిలపడకూడదు, వాటిని ఏమాత్రము కూడా దేవుడి లెక్కలో పెట్టకూడదు అని ఇక్కడ స్పష్టంగా దావీదు గారు తెలియజేస్తున్నారు. ఇంకా ఇక్కడ స్పెషల్ గా దావీదు గారు సూర్యుని కొరకే ఎక్కువగా మాట్లాడుతున్నారండి. సూర్యుడు ఏం చేస్తున్నాడంట, దేవుడంట సూర్యునికి ఒక గుడారం వేశాడు. ఇల్లు ఇచ్చినట్లు కదండి అర్థం. సో ప్రాధాన్యత ఏంటి అంటే సూర్యుడు మధ్యలో ఉన్నాడు, సూర్యుడు అంటే దానికి చాలా ప్రాధాన్యత ఉంది. సో అటువంటి సూర్యుడు ఏం చేస్తున్నాడంట, ఆకాశములకి ఒక మూల నుంచి మరొక మూలకి ఎలా వెళ్ళిపోతున్నాడంట, తన పనిని తాను చేసుకుంటూ చుట్టూ తిరిగేస్తున్నాడు సూర్యుడు అనే విషయాన్ని ఇక్కడ దావీదు గారు చెప్తున్నారు. నిజానికి ఆ టైంలో చాలా మరో సిద్ధాంతం ఉండేదండి. భూమి చుట్టే సూర్యుడు తిరుగుతున్నాడు అని చెప్పేసి కొంతమంది చెప్పేవాళ్ళు. ఆ తర్వాత ఇంకా చాలా ఫార్ములాస్ అన్ని కనుక్కున్న తర్వాత మళ్ళీ ఇంకో సిద్ధాంతం వచ్చింది ఏంటంటే సూర్యుడి చుట్టే భూమి తిరుగుతుంది అని. ఫైనల్ గా అందరూ దాన్ని ఒప్పుకున్నారు. ఈవెన్ బైబిల్లో కూడా భూమి గుండ్రంగా తిరుగుతుందనే విషయం మనం యోబు గ్రంథంలో కూడా చూసామన్నమాట. ఇన్ని విధాలుగా దేవుడు అందరికీ తెలిసేలా చేశాడు. కాబట్టి సూర్యునికి ఉన్న ప్రాధాన్యతని ఇక్కడ మన దావీదు గారు కూడా చాలా చక్కగా చెప్తున్నారు. అయితే సూర్యుడు ఎవరి చుట్టూ తిరుగుతున్నాడంట, ఆకాశంకి ఒక కొన నుంచి మరొక కొనకి తిరుగుతున్నాడు. అంటే సూర్యుడికి తెలుసు ఆకాశం ఎంత పొడుగుందో, కానీ ఆ సూర్యుడి చుట్టూ తిరుగుతున్న భూమి, ఆ భూమిలో ఉన్న మనిషికి ఆ విషయము తెలియదు. కానీ సూర్యుడు మాత్రం ఒక కొన నుంచి మరొక కొనకు వెళ్ళిపోతున్నాడంట. సూర్యుడు బయలుదేరుతుంటే ఒక అంతఃపురంలో ఉన్న ఒక పెండ్లి కొడుకు ఏ విధంగా బయటకు వస్తాడు అంటే ఎంత అలంకరణతో, ఎంత తేజము కలిగిన ముఖంతో ఒక పెళ్లి కుమారుడు అంతఃపురం నుంచి, అంటే మళ్ళీ మామూలు ఇల్లు కాదండి, అంతఃపురంలో ఎవరుంటారు? రాజకుమారులు ఉంటారు. వాళ్ళు ఎంతో ఆహ్లాదమైన వస్త్రములు వేసుకొని చాలా అందంగా ప్రీషియస్ స్టోన్స్ అవ్వచ్చు, పెరల్స్ అవ్వచ్చు, అలాంటి చాలా గొప్ప గొప్ప వాటన్నిటిని, నగల్ని, వజ్రాలని ధరించుకుని ఒక పెళ్లి కుమారుడు ఏ విధంగా బయటకు వస్తాడో సూర్యుడు కూడా అంట ఉదయం అయ్యేసరికి అదే విధంగా బయటకు వస్తున్నాడండి. ఎంత చక్కని మాటలే కదండి ఇవన్నీ వింటుంటే చాలా బాగుంటాయి. అంత జ్ఞానం ఆ కాలంలోనే దావీదు గారికి దేవుడు ఇచ్చారు. సో సూర్యుడు ఆ విధానంలో బయటకు వచ్చి చక్కగా పరుగులు పెడుతున్నాడంట. ఆయన చాలా సంతోషంగా, సూర్యుడు ప్రతిరోజు కూడా ఉదయం ఎలా సంతోషంగా ప్రారంభిస్తున్నాడంట, ఉల్లాసంతో ప్రారంభిస్తున్నాడంట. ప్రతి దిక్కుకి ఆయన పరుగులు పెడుతూ వెళ్తున్నాడంట. ఒక గొప్పతనం ఏంటంటే సూర్యుడిలో, సూర్యుని వేడికి మరుగైనది ఏది లేదు. అంతే కదండి. ఇప్పుడు మనం నైట్ అయింది కాబట్టి లైట్ వేసుకుంటున్నాం, కానీ ఉదయం ఇలానే లైట్ వేసి కూర్చుంటామంటే మోస్ట్లీ మనం ఎందుకు పవర్ వేస్ట్ అయిపోతుంది, కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేస్తుంది. ఉదయం లైట్ వేస్తారు, ఇంట్లో తిడతారా లేదా, ఎందుకు తిడతారు అంటే అర్థం ఏంటండి, సూర్యుని యొక్క వెలుగు మన ఇళ్లలో కూడా వచ్చేస్తుంది. అంటే అంత ప్రకాశమానమైన సూర్యుని సృష్టించిన సృష్టికర్త ఒక సూర్యుని సృష్టించడమే ఒక అద్భుతంగా ఇంతసేపు దావీదు గారు రాయడం జరిగిందంటే మరి మన దేవుడు ఆ సర్వోన్నతుడు ఎంత గొప్పగా ఉంటాడండి. ఒక సూర్యుడే దేవుని చేతిలో ఉన్నప్పుడు ఆ యొక్క సర్వోన్నతుడైన దేవుడు తన శక్తి ఎంత గొప్ప శక్తి అయి ఉంటుందండి. అంత శక్తిమంతుడు తన మహిమను విడిచిపెట్టి, తన యొక్క ఆ యొక్క ఘనతను విడిచిపెట్టి మన కోసం ఒక నార్మల్ మనిషిగా, ఒక మామూలు వ్యక్తిగా ఈ భూమి మీద జన్మించారు. మన కోసం తన ప్రాణం ఇచ్చారు.
సో అటువంటి గొప్ప దేవుని ఈ రోజు మనం ఆరాధిస్తున్నందుకు మనం ఏం చేయాలి? చాలా సంతోషించాలి, చాలా ఉత్సహించాలి. ఇది దేవుని పని. ఇంత గొప్ప సూర్యుడిని, చంద్రుడిని, ఈ ఆకాశం, నక్షత్రములను ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయంటే మాకొక సృష్టికర్త ఉన్నాడు, ఆయన చెప్పిన మాట మేము వింటున్నామని ధైర్యంగా అవన్నీ చెప్తున్నాయి. మరి మనం చెప్పగలుగుతున్నా నాకు ఒక సృష్టికర్త ఉన్నాడు, నన్ను నిర్మించిన వాడు నా దేవుడు, ఆయన మాటే నేను వింటానని మనం చెప్పగలుగుతున్నామా లేదా అనే ఒక ప్రశ్న మనమే వేసుకోవాలి. మన కోసం అన్ని తగ్గించుకుని దేవుడు ఈ భూమి మీదకి వచ్చి, కానీ మనం మాత్రం ఏం చేస్తున్నామంటే సరే దేవుడు వచ్చాడులే, నా కష్టాలేం పోలేదు, నా బాధలేం పోలేదంటూ మనం ఇక్కడే ఆగిపోతున్నాం. మనం ఒక సర్కిల్ తీసుకొని ఈ సర్కిల్లో ఉన్న బాధలే చూస్తాము, లేదా ఈ సర్కిల్లో ఉన్న వేదనే మనకు కనబడుతుంది తప్ప దేవుడు చేసిన అద్భుతము, దేవుడు మనకిచ్చిన బాధ్యత మనకి కనబడడం లేదు. అందుకే దేవుడు మరోసారి గుర్తు చేస్తున్నారు, ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తను నేనే, నిన్ను సృష్టించిన సృష్టికర్తను కూడా నేనే. నా ప్రియ బిడ్డ, నా దగ్గరికి వస్తావా? నీ కొరకు నేను వీటన్నిటికన్నా, ఈ సృష్టిని నువ్వు చూసినావు కదా, వీటన్నిటికీ అధికారం నీ చేతిలో నేను పెడతాను. లేదు నా వైపు చూడట్లేదా, పాఠాలు నీ కోసం సిద్ధపాటు చేశాను. సో ఈ రెండు మనకి తెలిసి విషయాలు ఇప్పటి నుంచో మనం వింటున్నాం, కానీ మనం ఎటాడిగేస్తున్నాం అనే విషయంలో మాత్రం ఎప్పుడు తడబడుతూనే ఉంటాం. సో ఆ తడబాటుని పక్కన పెట్టి దేవుని వైపు మనం చూడగలగాలి. ఈ విధానంలో దావీదు గారు దేవుని యొక్క సృష్టిని చూస్తూ దేవుని స్తుతించడం అనేది మనం చూస్తున్నాం. ఇక 7వ వచనం నుంచి దావీదు గారు ఏం చేస్తున్నారంటే, దేవుడు మనకిచ్చిన ధర్మశాస్త్రం, అంటే భూమి మీద ఒక మనిషిని సృష్టించి దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు మనిషికి జ్ఞానం ఇచ్చాడు, దాని యొక్క ధర్మశాస్త్రాలు, విధులు ఇవన్నీ మనకి ఇచ్చాడు. వాటిలో చాలా శ్రేష్టమైన విషయాలు ఉన్నాయంట. వాటిని కూడా ఇక్కడ దావీదు గారు తెలియజేస్తూ, దేవుని ధర్మశాస్త్రం ఎలాంటిదంటే అండి, యథార్థమైనది కాబట్టి అది ప్రాణం ఏం చేస్తుంది, చెప్పరేలా చేస్తుంది. దేవుని యొక్క ధర్మశాస్త్రముని అనుసరించిన వాళ్ళ హృదయాల్లో ఏముంటుందంటండి, భయం అనేది ఉండదు, కంగారు అనేది ఉండదు. అది ఎలాంటి మనిషిని నా యథార్థతలో నడిపిస్తుంది కాబట్టి వారి యొక్క ప్రాణంలో ఏమవుతున్నాయి, తెప్పరిల్లుతున్నాయి. వాళ్ళు తిరిగి లేవబడుతున్నారు, తిరిగి నిర్మింపబడుతున్నారంటే అర్థం ఏంటంట, దేవుని ధర్మశాస్త్రంలో యథార్థత ఉంది. ఈరోజు మనలో ఆ యథార్థతను పెడుతున్నామా, తీసేస్తున్నామా ఆ విషయం మనమే జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా దేవుని శాసనములంటండి నమ్మదగినవి అంట, అవి బుద్ధిహీనులకు ఏం చేస్తున్నాయి, జ్ఞానము పుట్టిస్తున్నాయి. ఎవరైతే బుద్ధిహీనులుగా ఈ లోకంలో బ్రతుకుతున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా దేవుని శాసనములు ఏం చేస్తున్నాయంట, బుద్ధి కలిగిస్తున్నాయి. కానీ ఈ లోకం చూసినట్లయితే లోకంలో చాలా శాసనాలు ఉన్నాయి కదండి. ప్రతి గవర్నమెంట్ వాటికి సంబంధించిన అనేకమైన శాసనాలు ప్రతి ఇయర్ ఏదో ఒక విధానంలో రిలీజ్ చేస్తాం. ఆర్టికల్స్ అని మనం చెప్తాం. ఇక్కడ మన భాషలో, మనకు అర్థమయ్యే భాషలో ఆర్టికల్స్ అని తీసుకొస్తాం. మనకి ధర్మశాస్త్రం ప్లేస్ లో ఒక ఇండియాకి ఏముంటుందండి, కాన్స్టిట్యూషన్ ఉంటుంది. కాన్స్టిట్యూషన్ లో అనేకమైన ఆర్టికల్స్ ని జతపరిచి ప్రతి సంవత్సరము కూడా కొన్ని మోడిఫికేషన్స్ ఉంటాయి, మోడిఫికేషన్స్ చేస్తారు. కొత్త శాసనాలు కావాలంటే కొత్తవి కూడా తీసుకొస్తారు, అంటే కొత్త ఆర్టికల్స్ ని తీసుకొస్తుంటారు. వీటిల్లో నేను విన్న ఒక చండాలమైన ఆర్టికల్ ఒకటి నేను విన్నానండి. అంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుందంట. దేనికి అంటే సహజీవనం తప్పు కాదు అని చెప్పి ఒకసారి నేను విన్నాను. ఆ మాట విన్నప్పుడు చాలా బాధేసింది. ఏంటి, ఇండియాలో ఒక మంచి తత్వం ఉంది, వివాహ బంధానికి ఒక మంచి విలువ ఉంది, కానీ ఇలాంటి ఇండియాలో కూడా ఇటువంటి విషయాలని ఏ విధంగా అనుమతిస్తున్నారు వీళ్ళు అని చాలా బాధ అనిపించింది. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ లోకపు శాసనములు మనుషుల్ని బట్టి మారిపోతాయి, కానీ మన దేవుడు ఇచ్చిన శాసనం ఎప్పటికీ మార్పు చెందదు. అందువలనే దేవుని శాసనం ఎలాంటిదంటండి, నమ్మదగినది. ఆయన శాసనం వల్ల మనకి మంచి జరుగుతుందని మనకి నమ్మకం వస్తుంది. ఎవరైతే బుద్ధిహీనులుగా ఉన్నారో వాళ్ళకి బుద్ధి కలుగుతుంది. అంతేగాని లోకపు శాసనాలు ఎలా ఉన్నాయంటే, నువ్వు బుద్ధిహీనుడువా, ఒక 10 మంది బుద్ధిహీనుడు కలిస్తే ఓకే, దాన్నే శాంక్షన్ చేసేద్దాం, మిగిలిన వాళ్ళని కూడా బుద్ధిహీనులు చేసేద్దాం. ఇది ప్రెసెంట్ ఉన్న ట్రెండ్. కానీ దేవుని దగ్గర అలాంటి ట్రెండ్లు లేవండి. దేవుడు చెప్తున్నారు, దేవుని శాసనము నమ్మదగినదంట. నమ్మదగిన శాసనం వల్ల ఎవరైతే బుద్ధిహీనులుగా ఉన్నారో వాళ్ళు బుద్ధి సంపాదిస్తారు. అంతేగాని బుద్ధిగా ఉన్న వాళ్ళని కూడా బుద్ధిహీనులు చేసేది దేవుని ధర్మశాస్త్రం కానే కాదు. సో అలాంటి వాటికి మనం దూరంగా ఉండి దేవుని శాసనం వైపు మనం తల
వంచాలి. ఇంకను దేవుని కోసం చెప్తూ దేవుని యొక్క ఉపదేశములంట నిర్దోషమైనవి. దేవుని మాటలు ఎలాంటివంటండి? నిర్దోషమైనవి. ఆయన ఉపదేశం మీరు వినండి. వినుట వలన మనకేమొస్తుంది? విశ్వాసము కలుగుతుంది. ఆయన ఉపదేశంలో ఏ ఒక్క దాంట్లో కూడా తప్పు పట్టడము అసాధ్యము. అందువల్లనే ఆయన ఉపదేశంలో నిర్దోషమైనవి కాబట్టి అవి మన హృదయానికి ఏమిస్తాయంటండి? సంతోషమిస్తాయి. ఈ మాట చదివినప్పుడు ఇది నిజమే కదండీ! మనం చాలా బాధలో ఉన్నప్పుడు, మనం క్రైస్తవులుగా అనేక సార్లు బైబిల్ తీసి చదివినప్పుడు కొన్ని దేవుని మాటలు మనతోనే డైరెక్ట్‌గా మాట్లాడినట్టుంటాయి గదా! అలా మాట్లాడినప్పుడు మన హృదయం ఏమవుతుంది? చాలా ఆనందంతో నిండుకుంటుంది. నాకు తెలిసి ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ చేశారని నేను నమ్ముతున్నాను. ఎప్పుడైతే బాధలో, వేదనలో ఉన్నప్పుడు ఒక్కసారి దేవుని యొక్క మెసేజ్‌ని గాని, దేవుని యొక్క వాక్కుల్ని గాని చదివినప్పుడు మన హృదయంలో ఒక నూతన సంతోషం వస్తుంది. సమస్య తీరదు. మన బాధలేం తీరిపోవు. కానీ ఏదో సంతోషం మన హృదయాన్ని నింపుతుంది. ఎక్కడి నుండి వస్తుంది ఈ సంతోషం అంటే, అది మన దేవుని దగ్గర నుండి వస్తుంది. ఆయన మాటల నుంచి వస్తుంది. ఆయన ఉపదేశము నుంచి మనకి సంక్రమిస్తుంది. అందువల్లనే దేవుని యొక్క ఉపదేశములంటండి చాలా నిర్దోషమున్నాయి. కాబట్టి మన హృదయం ఎప్పుడు కూడా సంతోషంగా కనబడుతుంది. ఇంకను ఆయన తెలియజేస్తూ దేవుడు ఏర్పరిచిన ధర్మం ఎలాంటిదంటండి? నిర్మలమైనది. దేవుని ధర్మం ఎలాంటిది? నిర్మలమైనది. అది కన్నులకు వెలుగిచ్చును. హల్లెలూయా! కన్నులకు వెలుగివ్వడం అంటే ఏంటండి? మామూలుగా మనం చీకట్లో వెళ్ళామంటే మనకేమైనా కనిపిస్తుందా అంటే లేదు. మనకేదైనా టార్చ్ లైట్ లాంటిది లేదంటే ఒక ఆహ్, ఏదో ఒకటి కావాలి. వెలిగిచ్చే ఒక దీపమో, టార్చ్ లైటో ఏదో ఒకటి ఉంటేనే మనకి వెలుగు. కానీ కొన్నిసార్లు మీరు అబ్జర్వ్ చేసారా? రాత్రులు కొన్ని జీవులు కళ్ళు చాలా వెలుగుతూ ఉంటాయి. కుక్కలకి, నక్కలకి అలాంటి విషయాలు మనం చూస్తే లైట్లు ఎలిగినట్టు ఎలుగుతూ ఉంటాయి వాటికి. నేను చాలా సార్లు ఎందుకిలా ఎలుగుతాయి? ఎందుకిలా ఎలుగుతాయి? అంటే సమ్ వర్డ్స్ సైంటిఫికల్ గా చాలా రీజన్స్ ఉన్నాయి వాటి కళ్ళలో కొన్ని అది నాకు కరెక్ట్ గా తెలియదు కానీ కొన్ని ఎక్కువగా ఉండడం వల్ల వాటికి రాత్రులు కూడా అన్ని కనిపిస్తాయంట. చీకటిలో కూడా వాటికి కనిపించడానికి వాటికి ఆ లైట్ ఉంటుందంట. అయితే దేవుడు తెలియజేస్తున్నాడు లైట్ అంటే రాత్రుళ్ళు నీకు కళ్ళు కనిపించాల్సిన అవసరం లేదు కానీ అసలైన పగలు నీకు కళ్ళు కనిపించాలి. అంటే గుడ్డి వాళ్ళమైనందుకు కాదంట, నిజం చూసే కన్నులు మనకు కనిపించాలి. దేవుని యొక్క న్యాయంను చూసే కన్నులు మనకు కనిపించాలి. ఈ లోకంలో ఉన్న చెడును చూడగలిగిన కన్నులు మనకి కనిపించాలి. అబ్బా ఈ చెడు కూడా చాలా బాగుంది, ఇందులో నాకు సంతోషం ఉంది, సుఖం ఉంది అని చెప్పేసి లోకంలోకి మనం వెళ్ళిపోతున్నామంటే మనం గ్రుడ్డి వాళ్ళతో సమానము. అటువంటి గ్రుడ్డితనంలో మనం ఉండకూడదు. కానీ ఎప్పుడైతే దేవుని ధర్మమును గనక మనం అనుసరించామో అప్పుడు మన కన్నులకు వెలుగొస్తుంది. ఈ వెలుగు శాశ్వతంగా ఉంటుంది. ఒకరు తీసేస్తే తీసేది కాదు ఈ వెలుగు, ఒకరు పెడితే వచ్చేది కాదు ఈ వెలుగు. నీవు దేవునిలో ఉంటే, దేవుని ధర్మమును నమ్మితే నీకు వచ్చేదే ఈ నిత్యమైన వెలుగు. ఈ వెలుగులో గనక మనం జీవించినట్లయితే మనము కూడా దేవుని వలె నీతిమంతులుగా బ్రతుకుతాం. అలా కాదు చర్చికి వెళ్ళినప్పుడు మాత్రమే వెలుగుంటే చాలు దేవుని వెలుగు, బయటకు వచ్చాక నా కళ్ళు నాకే చాలు అని అనుకున్నాం అనుకోండి, ఈ లోకంలో ఎన్నో సంపాదించొచ్చు కానీ దేవునిలో మనం అన్నిటినీ కోల్పోతాం అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకను దావీదు గారు తెలియజేస్తూ దేవుని అన్న భయం అంట పవిత్రమైనదంట, అది నిత్యము నిలుస్తుంది. ఇంతేకాదు దేవుని యొక్క న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. ఈ మాట చాలా సార్లు అంటే మనమని కాదు చాలా మంది దగ్గర మనం వింటూ ఉంటాం. నేను చాలా కష్టపడ్డాను, దేవుడు కూడా నాకు అన్యాయం చేశాడండి, నా ముందు మంచి జరగట్లేదు. బైబిల్లో కూడా మనం చూసినట్లయితే రూతు గారి యొక్క అత్త నయోమి చెప్తది, సర్వోన్నతుడు నాకు అన్యాయం చేశాడు, నేను రిక్తురాలిని వచ్చాను, మారాలిపోయింది నా బ్రతుకు, కన్నీరు పెడతాను. ఒక నయోమియే కాదు ఇంకా చాలా మంది వాళ్ళు చెప్తూ ఉంటారు, చాలా అన్యాయం నా జీవితంలో జరిగింది, దేవుడు ఇంకానూ చూడట్లేదని చెప్తున్నాడు. అయితే దేవుడు మళ్ళీ మనకు గుర్తు చేస్తున్నాడంట. ఏంటి అంటే దేవుని యెహోవా యొక్క న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. తప్పక దేవుడు న్యాయమే చేస్తాడు.
మన కన్నులకు అన్యాయమే కనిపించొచ్చు. ఇక అయిపోయింది అన్న పరిస్థితులు కనిపించొచ్చు. ఇక ఎప్పటికీ న్యాయం జరగదు అని అనుకోవచ్చు. కానీ దేవుడు గొప్ప దేవుడు. ఆయన తప్పక న్యాయము జరిగిస్తారు. ఆయన జరిగించే న్యాయము మనుషులు విడిచిపెట్టినట్లుగా ఉండదు. ఆయన అద్భుతములు చేసే దేవుడన్న విషయాన్ని మరొకసారి దేవుడు మనకి చెప్తున్నారు. నయోమి జీవితంలో వెలుగునిచ్చాడు. దేవుని యొక్క న్యాయం ఎప్పుడూ కూడా న్యాయమే. అది మనల్ని చక్కదన విషయంలో మనం ఇంత వేదనలో ముగిసిపోతున్న జీవితం అనుకున్నప్పుడు కూడా ఒకే మాట మనం చెప్పాలి, నా దేవుడు న్యాయవంతుడు, నాకు న్యాయము జరుగుతుంది. ఈ మాట మనం ఒప్పుకోవాలి. అలా ఒప్పుకున్నప్పుడు దేవుడు తప్పక తన కార్యమును సో ఈ విషయాలన్నిటి ఇంకా ఎన్ని చెప్పారంటే ఒక్కసారి గుర్తు చేసుకున్నాము. సో దేవుని యొక్క ధర్మశాస్త్రం ఎలాంటిదంట? యథార్థమైనది. రెండోదిగా దేవుని శాసనములు ఎలాంటివి? నమ్మదగినవి. అంతేకాదు దేవుని యొక్క ఉపదేశములు నిర్దోషమైనవి, దేవుని ధర్మము నిర్మలమైనవి, ఇంకా న్యాయ విధులు సత్యమైనవి. ఈ 5 విషయాలను కూడా దావీదు గారు చాలా చక్కగా ఈ యొక్క 7-9 వచనాల వరకు కూడా చక్కగా మనకి చెప్తూ ఉన్నారు. సో ఈ మాటలు మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నాను అంటే, మన జీవితంలో ఎప్పుడు ఏ అన్యాయం జరిగినా, ఏ విషయంలో మనం కంగారు పడినా, ఈ విషయాలు మనం తలుచుకున్నట్లయితే ఒకసారి మనం హృదయంలో చెప్పుకోవాలి, మనకి మనం చెప్పుకోవాలి, మన చుట్టూ ఉన్న మనుషులకు కూడా మనం చెప్పాలి. అప్పుడు మనలో ఏమొస్తుందండి? నూతన సంతోషం, నూతన బలం, నూతన ఆనందం మనం నింపబడతాము. సో అందువలనే ఈ విషయాన్ని మనం పదే పదే చదువుకోవాలి. ఇంకను ఆ విషయాలని దావీదు గారు ఇంకా ఏ విషయాలను తెలియజేస్తూ ఈ యొక్క దేవుని న్యాయము, దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని యొక్క భయము లేదా ఆయనకు సంబంధించిన ఉపదేశములు ఇలాంటివన్నిటిని కలిపి దావీదు పోలుస్తున్నారంట. దేంతో అంటే ఒక బంగారంతో, మేలిమి బంగారంతో పోల్చినా కూడానంటండి మేలిన బంగారం కూడా తక్కువైపోతుందట దేవుని యొక్క క్రియల మధ్యన. ఇంకా చాలా టేస్టియస్ట్ ఫుడ్ ఏదన్నా ఉంది ఈ భూమి మీద అంటే తేనెని మొదటిగా తీసుకుంటారు కదా. ఆ తేనెలో జుంటి తేనె అనేది ఇంకా బాగుంటుందంట. అటువంటి జుట్టి తేనెతో పోల్చినా కూడా దేవుని యొక్క మాటలు లేదా దేవుని యొక్క ఉపదేశములు అత్యంత శ్రేష్టమైనదంట. అంత గొప్ప శ్రేష్టమైన దేవుని నేను కలిగి ఉన్నాను కాబట్టి నేను ఏం చేయాలి అని చెప్పేసి దావీదు గారు చెప్తున్నారంటే, మనందరం ఏం చేయాలని దావీదు గారు ఏం చెప్తున్నారంటే, సో నాకు కూడా ఏదన్నా పొరపాటు చేశానేమో తండ్రి, నా పొరపాట్లని నేను కనుగొనలేను. ఇప్పుడు చూడండి, మనం కొన్నిసార్లు నేను కరెక్ట్ చేస్తాను, నేను తప్ప ఇంకెవరు ఇంత కరెక్ట్ గా చేయరు, నేను పర్ఫెక్ట్ గా చేశాను అనుకుంటాం. కానీ అందులో ఏదో తప్పు ఉంటుంది. ఆ తప్పు మనకు కనిపించదు, కానీ ఆ విషయం ఎవరికి కనిపిస్తుంది? దేవునికి కనిపిస్తుంది. సో ఒక మనిషి పొరపాట్లు మనిషి కనిపించకపోవచ్చు. దావీదు గారు కూడా తన జీవితంలో ఇదే అనుభవించారు. దావీదు గారు బెత్షెబాని తెచ్చుకున్నారు, కానీ ఆయన పొరపాటానికి కనిపించలా. ఉరియా గారిని చంపేశారు, ఇప్పుడు కూడా పొరపాటు కనిపించలేదు. అయితే అక్కడ ఒక ప్రవక్త వచ్చి డైరెక్ట్ గా చెప్పిన తర్వాత అప్పుడు దావీదు గారు రియలైజ్ అవ్వడం మనం చూస్తున్నాం. అందువల్లనే ఈ మాట రాశారేమో అనిపిస్తుంది. ఒక మనిషి పొరపాటు ఆ మనిషి ఎప్పుడు గుర్తు చేసుకోలేడంట, అర్థం చేసుకోలేడంట. అందుకనే దావీదు గారు చెప్తున్నారు, దేవా నా ఆశ్రయ దుర్గమా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగును గాక. ఆమేన్. ఎంత చక్కని మాట దావీదు గారు చెప్తున్నారంటే, ఆయన చూపులు తలంపులు అంటే తన హృదయ ధ్యానం ఏముందో అది కూడా దేవునికి అంగీకారం అవ్వాలి. ఆయన నోటి నుండి వస్తున్న మాట ఏదైతే ఉందో అది కూడా దేవునికి అంగీకారముగానే ఉండాలి. అప్పుడు మాత్రమే నేను మంచి మార్గంలో నడవగలను, నీ శాసనములలో నేను నడవగలను, నీ ధర్మంలో నేను నడవగలను, నీ ఉపదేశములలో నేను నడవగలను. ఎప్పుడైతే నా హృదయం తప్పిపోయిందో, ఎప్పుడైతే నా హృదయం లోకంలో ఉందో, నేను సరైన పని చేస్తున్నానని చెడ్డ పని చేస్తున్నానో, అప్పుడు నేను నీకు దూరం అయిపోతానయ్యా. నా పొరపాటు నాకు తెలియదయ్యా. కాబట్టి నా హృదయాన్ని, నా అంతరింద్రియాన్ని నీ ఆధీనంలో ఉంచుకో తండ్రి అని చెప్పి దావీదు గారు ఎంతో చక్కగా దేవుని బతిమలాడుతున్నారు. సో యథార్థమైన హృదయం నాకు దయచే తండ్రి అని దావీదు గారు చెప్పడం అనేది మనకి 12, 13, 14 వచనాలలో మనకి కనిపిస్తుంది అనమాట. ఈ విధానంలో మనకి 19వ కీర్తనని మనం కంప్లీట్ చేస్తున్నాం. సో ఈ యొక్క కీర్తనలో దావీదు గారు మొదటగా దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క హస్తకృత్యముల కొరకు, ఈ సృష్టి కొరకు తెలియజేశారు. సూర్యుని కొరకు
కొరకు తెలియజేశారు. ఆ తర్వాత దేవుని ధర్మశాస్త్రముల కొరకు, దేవుని యొక్క శాసనముల కొరకు, న్యాయ విధులను కొరకు తెలియజేశారు. వీటన్నిటిని తెలియజేస్తూ దావీదు గారు తనను తాను ఒక విషయం ఒప్పుకుంటున్నారు. నేను పాపిని, నా వలె చాలా మంది వారి యొక్క పాపముని వాళ్ళు ఒప్పుకోవడం లేదు. కాబట్టి వారందరికీ కూడా ఒప్పించుబడే హృదయం దయచే తండ్రి. నా అంతరంద్రమును కూడా నీ ఆధీనంలో ఉంచుకో తండ్రి అని చెప్పి చాలా స్పష్టమైన విధానంలో దేవునికి ప్రార్థన చేస్తూ ఈ యొక్క కీర్తన ఆయన ముగించారు. ఇక 20వ కీర్తనలో కూడా మనం ఒక్కసారి చూసినట్లే ఇది చిన్న కీర్తనేనండి. అందువల్లనే నేను ఇది కూడా చెప్పేస్తున్నాను. సో 20వ కీర్తనలోకి వచ్చేసరికి ఇప్పుడు వరకు దేవుణ్ణి అధికంగా స్తుతించి, దేవుణ్ణి ఆరాధిస్తూ తన తప్పుని తాను ఒప్పుకున్న దావీదు 20వ కీర్తనలో తనకు తాను చెప్పేసుకుంటున్నాడండి. ఆయన ఎంత చక్కగా ఈ కీర్తన రాశాడంటే, అది దావీదు చెప్పుకోవడమే కాదు, ఈ రోజు మనకి కూడా మనం చెప్పుకోవాలి. ఒకానొక పరిస్థితి మనకు ఏర్పడినప్పుడు, లేదా మనం కష్టంలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, ఒకవేళ మంచి సంతోషంలో, ఆనందంతో మనం ఉన్నా కానీ, ఈ విషయాలు మనం చెప్పుకోవాలి. ఎందుకు చెప్పుకోవాలంటే, ఈ 20వ కీర్తనకి చాలా స్పెషాలిటీ ఉందండి. 20వ కీర్తన అంతా దీవెనలతో ఉంది. ఎంత చక్కని దీవెనలంటే, ఈ మాటలు పాస్టర్ చెప్తున్నప్పుడు మనకి చాలా ఆనందంగా అనిపిస్తది. అదే విధానంలో మనం కూడా మనతో చెప్పుకున్నాం అనుకోండి, ఇంకా ఆనందం అనిపిస్తది. సో, ఒక్కసారి నేను వీటిని చదువుతూ చెప్పేస్తాను. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చు హల్లెలూయా. ఆపత్కాలంలో ఈ లోకంలో ఎవ్వరూ వినకపోయినా ఎవరు నీ మాట వింటారు? ఆ దేవుడు నీ మాట వింటాడు. కాబట్టే ఈ మాట ఒకవేళ నాకు ఏ బాధ ఉంది, ఎవ్వరు నా మాట వినట్లేదు అనుకుంటే ఈ మాట తీసి చదువుకోండి. బైబిల్‌లో 20వ అధ్యాయం తీసి ప్రతి ఒక్కరూ చదువుకోండి. దేవుడు నీకు ఉత్తరమిస్తాడు. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరిస్తుంది. ఈ లోకంలో చాలా మంది నువ్వు పనికిరాని వాడవరా అని చెప్పేసి, పనికిరాని దానివి, నువ్వు ఇంట్లో అంట్లు తోముకోవడానికే పనికొస్తావు అని చెప్పి చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా దేవుడు చెప్తున్న ఒక మాట, ఈ లోకంలో ఎవరు నిన్ను ఉద్ధరించలేకపోవచ్చు. నువ్వు చదివిన చదువు కూడా కొన్నిసార్లు నీకు ఉపయోగం లేకుండా పడిపోయి ఉండొచ్చు. కానీ నిన్ను ఉద్ధరించడానికి, నీ జీవితాన్ని నిలబెట్టడానికి ఎవరు ఉన్నారంటండి? యాకోబు దేవుడు, మన సర్వోన్నతుడైన దేవుడు మన కొరకు ఉన్నాడన్న విషయం ఈ అధ్యాయం చదివితే మనకు కనిపిస్తుంది. పరిశుద్ధ స్థలంలో నుంచి ఆయన ఏం చేస్తారంట? మనకి సహాయం చేస్తాడు. సియోనులో నుంచి ఆదుకుంటాడు. చాలా కొన్ని సందర్భాల్లో ఆదుకోవడానికి ఒక్కరు కూడా కనిపించరు. కానీ నిన్ను నన్ను ఆదుకోవడానికి ఆయన ఉన్నారు. ఆయన సియోనులో నుండి మన కొరకు దిగి వస్తారంట, మనల్ని ఆదుకుంటారంట. నీ నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో, కొన్నిసార్లు చాలా మంది అంటారు కదా, నేను నా 10% దేవుని సన్నిధానంలో వేసేస్తానండి, లేదా ఏదైనా మంచి జరిగితే చాలా మంది పేదలకి చాలా చేసేస్తానండి, దేవుని కోసం ఎంత డబ్బులు ఖర్చు పెట్టానో నాకే తెలియదు, కానీ నేను ఈ రోజు ఇదే స్థితిలో ఉన్నానని కొంతమంది అనేస్తుంటారు. నీవు అర్పించిన ప్రతి రూపాయి ఒకవేళ లోకంలో విలువలేనిగా కనిపించుండొచ్చేమో, కానీ దేవుని దగ్గర చాలా విలువైంది. కాబట్టే నీ నైవేద్యములు, నీ కన్నీరు ఎవరు స్వీకరిస్తారు? ఆ సర్వోన్నతుడైన దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నీ దహన బలులను అంగీకరిస్తాడు. దహన బలి అంటే ఒకప్పుడు బలి ఉండేదేమో, ఈ కాలంలో ఏముంది అంటే మన విరిగి నలిగిన హృదయము ఆయనకి మనం అర్పించినప్పుడు ఆయన అంగీకరిస్తారు. ఇంకా 4వ వచనం ఎక్కువ సార్లు నేను చదువుతూ ఉంటానండి. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ఏదైతే కోరికతో అనేక దినముల నుంచి దేవా నాకు ఈ కోరికుంది, తీర్చు అని అడుగుతుంటే ఈ వాక్యాన్ని చదువుకొని క్లెయిమ్ చేయండి. దేవా నీ కోరికను సిద్ధింపజేస్తానన్నావు కదా, నా కోరికను సిద్ధింపచేయతండి అని మనం ప్రార్థన చేయాలన్నమాట. అంతేకాదు, ఏదైతే సక్రమమైన ఆలోచన, వక్రమైన ఆలోచన కాదండి, సక్రమంగా దేవుని ఆధీనంలో ఉండే ఆలోచన చేస్తున్నామో ఆ ఆలోచన యావత్తుని ఎవరు సఫలం చేస్తారంట? సర్వోన్నతుడైన దేవుడు సఫలం చేస్తాడు. అంతేకాదు, యెహోవాని రక్షణ బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము. దేవుని యొక్క రక్షణ బట్టి మనం ఏం చేయాలంట? జయోత్సాహం చేయాలి. చాలా చర్చెస్ లో ర్యాలీస్ జరుగుతుంటాయి. అది ప్రత్యేకంగా సువార్త దినం అని మా చర్చిలో అయితే జరుగుతుందండి. అలా నాకు తెలిసి అన్నిట్లోనూ కొంతమంది ఈస్టర్ కి చేస్తారు. వీధుల్లోకి వెళ్ళి యేసు రక్తమే జయం జయం అని గట్టిగా అరుస్తుంటాం కదా. సో ఆ జయోత్సాహం ఎలా చేయాలి? దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు, మిగిలిన అన్ని పక్కన,
నేను ఈ భూమి మీద పుట్టాను. దేవుని బిడ్డగా నేను బ్రతుకుతున్నాను. ఈ రోజు ఒక క్రైస్తవునిగా, ఒక క్రైస్తవురాలిగా నేను బ్రతుకుతున్నానంటే, నాకు మొదటిగా దేవుడు ఉచితంగా ఇచ్చింది నా రక్షణ. సో, ఆ రక్షణను బట్టి మనం ఏం చేయాలి? జయోత్సాహం చేయాలి. వీధుల్లోకి ఈ రోజు వెళ్ళకపోవచ్చు. నువ్వు ఎక్కడుంటే అక్కడ నీ రక్షణను నువ్వు సంతోషించు. నీ పక్కవారితో తెలియజేయి. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్పు. నీ రక్షణని నువ్వు ప్రచారం చేసుకోమని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నారు. దేవుని ధ్వజమునెత్తాలి. అప్పుడు మన ప్రార్థనలన్నిటిని ఎవరు సఫలం చేస్తారు అంటే, ఆ దేవుడు సఫలం చేస్తారంటండి. ఇంకా ఇందులో ఒక ప్రత్యేకమైన వచనం ఒకటి ఉంటుందండి. 7వ వచనం. కొందరు రథములను బట్టియు, కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. హల్లెలూయా! ఎప్పుడైతే మనం అసహనంతో ఉన్నామో, మన ప్రక్కన వాళ్ళు మాకింత బలముంది, మాకింత డబ్బుంది, మాకు చాలా మంది దగ్గర నుండి సహాయం అందుతుంది. నీ బ్రతుకేంటి ఇలా ఉంది అని ఏ రోజన్నా మిమ్మల్ని తక్కువ చేస్తే, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఎంతో మంది రథములు బట్టి అంటే వాళ్ళకున్న డబ్బును బట్టో, వాళ్ళకున్న పలుకుబడిని బట్టో, వాళ్ళకున్న సమస్తమును బట్టో వాళ్ళు అతిశయిస్తున్నారేమో, ఈరోజు మనం ఒక క్రైస్తవునిగా, ఒక దేవుని బిడ్డగా దేన్ని బట్టి అతిశయించాలి? యెహోవా నామమును బట్టి అతిశయించాలి. హల్లెలూయా! పేతురు, యోహాను, యాకోబు గారు దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నారు. ఒక కుంటివాడెళ్ళి అయ్యా మాకు దానం చేయని చెప్పేసి అడగగానే వాళ్ళు ఏం చెప్పారండి? మా దగ్గర వెండి బంగారములు లేవు కానీ యేసు నామములో లేచినాడు అన్నారు. వెంటనే ఏమైపోయారండి? అతని యొక్క కుంటి కాలు ఒక డాక్టర్ ఇవ్వగలడా? కోటీశ్వరుడు వెళ్ళి అతనికి కాలు ఇవ్వగలడా? ఒక పెద్ద పొలిటీషియన్ వెళ్ళి అతనికి కాలు ఇవ్వగలడా అంటే ఎవ్వరి వల్ల ఇది కాదు. కానీ యేసు నామమును బట్టి ఒక అద్భుతం అక్కడ పేతురు గారు చేయగలిగారు. సో, ఈరోజు మనము కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో ఏది మనకున్నా లేకపోయినా యేసు నామమును బట్టి మనం ఏం చేయాలి? అతిశయించాలి. ఆయన నామము అన్ని నామముల కన్నా ఘనమైన నామము. అన్ని నామముల కన్నా విలువైన నామము. ఆయన నామము ఉచ్చరించి పలికినచో మన జీవితంలో అద్భుతములు జరుగుతాయి. యేసయ్యా యేసయ్యా అని మనం ధ్యానం చేస్తున్న కొద్దీ అద్భుతాలు మన జీవితంలో జరుగుతూనే ఉంటాయి. ఎలా జరుగుతాయి అంటే అది మనకు అనవసరం అండి. అది దేవుడు చేస్తారు. ఆయన కార్యములు అంత అద్భుతములు, ఆయన ఆలోచనలు అద్భుతములు, ఆయన శాసనములు, ఆయన ధర్మము ఎంతో అద్భుతంగా మన జీవితంలోకి వస్తుంది. అయితే మన అతిశయం ఎప్పుడు కూడా యేసయ్య నామంలో ఉన్నప్పుడే ఇవన్నీ కూడా జరుగుతాయి. మన ప్రార్థనలన్నీ కూడా సఫలపడతాయి. సో, ఇంకా ఇంకా దావీదు గారు చెప్తున్న ఒక మాట ఏంటంటే అండి, ఎవరైతే దుర్మార్గులు దుష్టులున్నారో వాళ్ళు నేల మీద పడిపోయి ఉన్నారంట. ఆయన మాత్రం ఎలా నుంచున్నారంటే అండి, చక్కగా నుంచున్నారంట. కొన్నిసార్లు అనిపిస్తది చాలా ఎదవలు లేకపోతే చాలా దుర్మార్గులే హ్యాపీగా చాలా ఉన్నత స్థానంలో ఉన్నట్టున్నారు. మేమే కింద పడిపోయినట్టున్నాం అని అనేసుకుంటూ ఉంటాం మనం. అయితే దేవుని దృష్టిలో అలా మనం ఉండమండి. మనం ఎప్పుడైతే దేవునిలో ఉంటామో, దేవునిలో ఉంటున్న కొద్దీ మనం చక్కగా నిలబడి నడుస్తాము. మన జీవితంలో ఎన్ని కొదువులున్నా దేవుడు మనల్ని ఉన్నతంగా నిలబెడతాడు. దేవుడు లాజరుని జ్ఞాపకం చేసుకున్నాడు. లాజరు ధనవంతుడి దగ్గర ఉన్నాడు. రొట్టె ముక్కలు విసిరి కొడితే వాటికి కూడా స్తుతులు చెల్లించి తిన్నాడు. కానీ మరణం తర్వాత లాజరు స్థితి ఎక్కడుందండి? అబ్రహామును ఆనుకుని ఉన్నాడంట. హల్లెలూయా! అతను పుట్టింది అబ్రహాం వంశాలో కాదండి. అతను గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర ఆయన బ్రతకలేదండి. కానీ తన యొక్క జీవము దేవుని దగ్గర ఉంది కాబట్టి చక్కగా ఏదో ఉంది, ఏదో లేదు, ఏదో బాధలు అని ఈ లోకం వైపు మనం చూడకూడదు. కానీ యేసు నామమును బట్టి మనం అతిశయించాలి. నేను తప్పగా చక్కగా నిలబడ్డానని మనం నమ్మాలి. మనం నమ్మినట్లయితే మన జీవితంలో అద్భుతం జరుగుతుంది. సో, ఇంకా కొన్ని మాటలు దావీదు గారు రాస్తూ, మేము మొర్ర పెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చును గాక అనే మాటను మనం చూస్తాం. చాలా మంది అనుకుంటారు ఈ లోకపు రాజులు మాటలు వినాలని దావీదు గారు కోరుకుంటున్నారేమో అంటే, ఒక విషయం మనం గుర్తు చేసుకోవాలి. దావీదే ఒక రాజు. మరి రాజు ఇంకొక రాజు నా మాట వినాలని ఎందుకంటాడండి? ఎందుకు అన్నారు అంటే, రాజుల రాజైన ఆ యేసయ్య మాట, ఆ యేసయ్య మాకు ఉత్తరం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడ దావీదు గారు రాశారు. అంటే 20వ కీర్తనలో కూడా యేసును గురించిన ఒక మాటను మనం చూస్తున్నాం. ఇది ఒక అద్భుతమే కదండి. బైబిల్‌లో మీరు ఎక్కడైనా చూడండి, పాత నిబంధన
అంతట్లో కూడా యేసే మనకి ఎక్కడో చొక్కడ కనిపిస్తూనే ఉంటారు. ఆయన మాట వినిపిస్తూనే ఉంటుంది. అభిషక్తులుగా కనబడతారు. ఈ యొక్క కీర్తనలో రాజుగా కనబడ్డారు. సో ప్రతి విషయంలో దేవుని యొక్క ప్రస్తావన ఉంది. సో మనం గుర్తుపెట్టుకోవాలి, సర్వోన్నతుడైన దేవుడు మన కొరకు ఈ భూమి మీదకి వచ్చారు. మన కొరకు ఆయన సిలువ యాగం చేశారు. తన ప్రాణం ఇచ్చారు, రక్తం కార్చారు. కాబట్టి మనము ఆయన రక్తమును, ఆయన శరీరంలో పాలు పంచుకోవాలి. ఒకానొక దినమున దేవునితో పాటు మన పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాలి. ఇదే మన యొక్క ఆశ ఉండాలి. లోకాన్ని విడిచిపెట్టేమని నేనేం చెప్పట్లేదు. లోకంలో మనకి బాధ్యతలున్నాయి, మనకి కుటుంబాలున్నాయి, వాళ్ళు కూడా మనకి ఇంపార్టెంటే. అయితే మన అతిశయం దేవునిలో ఉన్నప్పుడు మన హృదయమును, మన జీవితమును సంతోషపరిచి, మనల్ని కట్టి, మన ప్రార్థనలు సఫలం చేసి, మనల్ని ఉన్నతంగా మనల్ని ఉద్ధరించేవాడు దేవుడే అన్న విషయాన్ని ఈ యొక్క కీర్తనలో మనకి కనిపిస్తుంది. సో ఎప్పుడైనా బాధపడినప్పుడు జీవితంలో మనం ముందుకు వెళ్దాం. అట్టి దీవెన మనకి దేవుడు అనుగ్రహించును గాక. వందనములు దేవా. నిజమే తండ్రి, నీ హస్తకృత్యములైన ఈ